1 minute or 2 minutes వెయిట్ చేస్తున్నాను. ఈ లోపల మీ ఫ్రెండ్స్ని తొందరగా జాయిన్ అవ్వమని చెప్పండి అమ్మా. ఓకే, నేను స్టార్ట్ చేసేస్తున్నాను. ఈ లోపల మీ ఫ్రెండ్స్ని జాయిన్ అవ్వమని చెప్పండి. జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటుంది. సో ఇవాళ ఫస్ట్ టాపిక్ వచ్చేసి బ్యాంక్ చెక్ ఎంట్రీస్ ఇన్ టాలీ, ఎర్రర్ రెక్టిఫికేషన్ ఇన్ టాలీ. సో మీకు ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే, ప్రీవియస్ క్లాసెస్ కనుక మిస్ అయితే మీకు అది యూట్యూబ్ ఛానల్లో కనిపించుద్ది. యూ కెన్ గో అండ్ సీ ఆన్ రీచ్ ఎన్జిఓ, మీకు అది బ్యాకప్ ఉంటుంది. సార్ చెక్ చేసుకోండి, డౌట్స్ ఉన్నా నేను చెప్పే దాంట్లో. 100 రూపాయలు బేటా. సో అది వెనక్కి జరిపి ఎదరికి జరిపి మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అట్లాగే ఇవాళ బ్యాంక్ చెక్ ఎంట్రీస్ ఇన్ టాలీ, ఎర్రర్ డెటిఫికేషన్ ఇన్ టాలీ 2. మనం కనుక చూసుకుంటే సింపుల్ గా ఒకసారి మెటీరియల్ చూద్దాం. సో బ్యాంక్ టు బ్యాంక్ చేసాం ప్రీవియస్లీ మనం. ఇప్పుడు బ్యాంక్ టు బ్యాంక్ కాకుండా మనం గనక చూసుకుంటే, గుడ్ ఆఫ్టర్నూన్ గాయత్రి, గుడ్ ఆఫ్టర్నూన్ వినోద్ కుమార్, గుడ్ ఆఫ్టర్నూన్ షాహిద్, గుడ్ ఆఫ్టర్నూన్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. బ్యాంకింగ్ వచ్చేసి అన్ని కూడా మనం F4 లో రాసుకుంటాము అని చెప్పాము. తర్వాత క్యాష్ అండ్ బ్యాంక్ ఎంట్రీస్ చేస్తామని చెప్పాము. సో క్యాష్ అండ్ బ్యాంక్ కాకుండా పర్చేస్ సేల్స్ రాస్తామని చెప్పాం. సో క్యాష్ అండ్ బ్యాంక్ లో అయిపోయిన తర్వాత మనం చెక్ ఎంట్రీస్, ఎర్రర్ రెక్టిఫికేషన్ టాపిక్ తీసుకొచ్చాం. చెక్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? చెక్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు బ్యాంక్ వెళ్ళారనుకోండి, ఇప్పుడంటే యూపీఐలు ఉన్నాయి, కానీ ఒకప్పుడు పాస్బుక్ ఇవన్నీ క్యారీ చేయకుండా మీరు ఎవరికైనా ఇక్కడ ఎక్కడున్నారో అక్కడ చెక్ రాసి ఇచ్చేస్తే వాళ్ళు ఆ చెక్ తీసుకెళ్ళి సో పర్టికులర్ ప్లేస్ లో పెట్టారనుకోండి, ఆ చెక్ తీసుకెళ్ళి ఒక పర్టికులర్ ప్లేస్ లో పెడితే అక్కడ ఏం జరుగుద్ది? సింపుల్ గా మీ సంతకంతో వాళ్ళు వెళ్ళి బ్యాంక్ లో ప్రజెంట్ చేసుకుంటే ఆ చెక్ ని వాళ్ళు బ్యాంక్ వాళ్ళు వాళ్ళకి డబ్బులు ఇస్తారు, మీ అకౌంట్ నుంచి కట్ అవుద్ది, మీరు ఇక్కడెక్కడ మీరు వచ్చే పని ఉండదు. అలాగే ఇప్పుడు ఆ చెక్ నెంబర్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి టాలీలు ఎలా ఎంటర్ చేసుకోవాలి అనేది వాళ్ళు నేర్చుకుంటాం. అలాగే ఎర్రర్ రెక్టిఫికేషన్ అని ఇంకో టాపిక్ ఉంటుంది, అది కూడా చేసుకుంటాం.
ఒక స్టూడెంట్ కనుక రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తే దాన్ని అరెస్ట్ చేయకపోతే కరెక్షన్ చేయాలని అంటే మాన్యువల్ బుక్స్ లో ఏం చేసేవాళ్ళు అని అంటే ఓచర్ వాడేవాళ్ళు. ఆ ఓచర్స్ అన్నిటిని సస్పెన్స్ అకౌంట్ లో పెట్టుకోవడం, రివర్స్ అకౌంట్స్ వేసుకోవడం ఇట్లా చేసుకునేవాళ్ళు. అలా కాకుండా మనం డే బుక్ అని ఇక్కడ ఉంటది అనమాట టాలీలో. ఒక న్యూట్రల్ జర్నల్ ఓచర్ ని ఎంటర్ చేయొచ్చు కరెక్ట్ కి, లేదా డే బుక్ కూడా ఆల్టర్ చేసుకోవచ్చు. సింపుల్ గా డే బుక్ ఆల్టరేషన్ చేద్దాము. న్యూట్రల్ జర్నల్ ఎంట్రీ అనేది కొంచెం కష్టంగా ఉంటది, మీకు అంత ఇబ్బంది అక్కర్లా. సో ఫస్ట్ ప్రాక్టీస్ మెటీరియల్ కనుక చూసుకుంటే బ్యాంక్ చెక్ ఎంట్రీస్ అన్నమాట. ప్రాబ్లం పేరేంటి? మిస్టర్ రాజేంద్ర స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 10 lakhs. సో డైరెక్ట్ ఎంట్రీస్ వేసుకుందాం మనం ఇప్పుడు. ఎలాగా ఏంటి చూసుకోండి, మీకు ప్రాసెస్ అంతా అర్థమైంది కదా. కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఓచర్ ఎంట్రీ. ఇందులో చెక్ నెంబర్ ఎంట్రీ చాలా ఈజీ, చాలా అంటే చాలా ఈజీ. బట్ దాన్ని కూడా ఒక సమ్తో పాటు చేద్దాము, దాని వల్ల మనకి ప్రాక్టీస్ అవుతుంది అనమాట. సో మీకు ఎవరికైనా మళ్ళీ చూసుకోవాలనిపిస్తే నేను చెప్పింది, యూ కెన్ గో టు యూట్యూబ్ ఛానల్ అండ్ వాచ్ ఎన్జిఓ, రీచ్ ఎన్జిఓ అని కొడితే మీకు వచ్చేస్తుంది. నెక్స్ట్ సో లెట్ మీ ఓపెన్ మై టాలీ. నేను నా టాలీ ఓపెన్ చేశాను. సో కంపెనీ క్రియేట్ చేయాలి. మిస్టర్ రాజేంద్ర, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. కంపెనీ క్రియేషన్ అనేది జరిగింది. ఇప్పుడు చార్ట్స్ ఆఫ్ అకౌంట్స్, లెడ్జర్స్. సో చార్ట్స్ ఆఫ్ అకౌంట్స్, లెడ్జర్స్ లో మనం ఏం చేస్తాము? సో ఇట్లా ఉంటది డేటా. ఈ చివరికి వెళ్ళి మల్టీ మాస్టర్స్ మీద సెలెక్ట్ చేస్తాం. వన్స్ మల్టీ మాస్టర్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇలా ఆప్షన్స్ వస్తాయి: మల్టీ క్రియేట్, మల్టీ ఆర్డర్, క్రెడిట్ లిమిట్స్, జిఎస్టీ రేట్స్. సో మల్టీ క్రియేట్ మీద సెలెక్ట్ చేసాం. సెలెక్ట్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది కదా, ఎంటర్. అండ్ మొన్న ఎవరు అటెండెన్స్ పడలేదన్నారు, ఆ ఇష్యూ సార్ట్ అయిందా? సార్ట్ అవ్వకపోతే నాకు చెప్పండి, ఒక మెసేజ్, చాట్లో మెసేజ్ పెట్టండి, నేను అడిగి చూస్తా వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ యూ అని. ఓకేనా? ఏమైనా అటెండెన్స్ పడని రోజు ఏమైనా ఉంటే నాకు చెప్పండి ఒకసారి. సో లెడ్జర్ క్రియేట్ చేయాలి. సో ఏముంది ఇక్కడ? ఏముంది ఇక్కడ? మిస్టర్ రాజేంద్ర స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 1 lakh. అంటే ఏం చేయాలి మనం ఇప్పుడు? ఇక్కడ మిస్టర్ రాజేంద్ర అని టైప్ చేసి అకౌంట్ అని టైప్ చేయాలి. ఎంటర్ నొక్కాలి. రైట్ సైడ్ క్యాపిటల్ అకౌంట్ అని నొక్కాలి. మళ్ళీ నెక్స్ట్ ఏముందో పేరు చెక్ చేసుకోవాలి లెడ్జర్ క్రియేషన్స్ లో. క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఐసిఐసిఐ బ్యాంక్ 2 lakhs. సో క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఐసిఐసిఐ బ్యాంక్ 2 lakhs. సో క్యాష్ అకౌంట్ అనేది ప్రీ డిఫైన్డ్ లెడ్జర్ ఆల్రెడీ క్రియేట్ అవుద్ది. ఐసిఐసిఐ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ అనేది బ్యాంక్ అకౌంట్ లో క్రియేట్ చేసుకుంటాం.
నెక్స్ట్ ల్యాప్టాప్ పర్చేజ్ 35,000. ల్యాప్టాప్ అకౌంట్ ల్యాప్టాప్ అనేది ఫిక్స్డ్ అసెట్. స్కూటర్ పర్చేజ్ 20,000. స్కూటర్ అకౌంట్ స్కూటర్ కూడా ఫిక్స్డ్ అసెట్. ఫర్నిచర్ పర్చేజ్ 15,000. ఫర్నిచర్ వాళ్ళంటే పవన్ కళ్యాణ్, చందన్ గౌరి వీళ్ళు ఎవరు రాలేదా? కొంతమంది మిస్ అయినట్టున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అసెట్. చెక్ ఇష్యూ టు మోహన్ రావు. మనం మోహన్ రావు చెక్ ఇచ్చాం. మోహన్ రావు ఎవరో మనకు తెలియదు, ఎందుకు ఇచ్చామో తెలియదు. కాబట్టి మోహన్ రావు తిరిగి కట్టాడా లేదా మనకి చూసుకుందాం. క్యాష్ రిసీవ్డ్, చెక్ ఇష్యూ టు ప్రభాకర్ రావు, సోల్డ్. సో ఏమీ లేదు, మనకి చెక్ ఇష్యూ టు మోహన్ రావు అని ఉంది. సో కాబట్టి మనం ఎవరికైతే ఇస్తామో వాళ్ళు మనకి రుణపడి ఉంటారు కాబట్టి డెబిట్ చేసుకుంటాం వాళ్ళని. మోహన్ రావు అని టైప్ చేసి సండ్రీ డెటార్. నెక్స్ట్ చెక్ రిసీవ్ ఫ్రమ్ సంపత్ కుమార్. సంపత్ కుమార్ దగ్గర నుంచి మనకి చెక్ వచ్చింది, ఇది బ్యాంక్ త్రూ జరుగుద్ది. కానీ సంపత్ కుమార్ ఎవరనేది రాసుకోవాలి. సంపత్ కుమార్ మనకి ఇచ్చాడు కాబట్టి మనం క్రెడిటార్ అనుకుందాం. సండ్రీ క్రెడిటార్. ఇంటర్నెట్ బిల్ పెయిడ్ త్రూ బ్యాంక్. ఇంటర్నెట్ బిల్ ఏంటమ్మా? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, అంతేనా? నెక్స్ట్ రెంట్ పెయిడ్ బై చెక్. సో ఫస్ట్ రెంట్ అకౌంట్ క్రియేట్ చేసుకుందాం. రెంట్ ఏంటి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. శాలరీ పెయిడ్. శాలరీ అకౌంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. డొనేషన్ రిసీవ్డ్ బై చెక్. డొనేషన్ అకౌంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. సో దానికి కాంట్రా ఎంట్రీ చేసుకుంటాం, ఇక్కడేం అక్కర్లా. నెక్స్ట్ స్కూటర్ వాజ్ సోల్డ్ 35,000. స్కూటర్ ఎంత కొన్నాం? 20,000. ఎంతగా మేము? 35,000. లాభం వచ్చింది. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ స్కూటర్ అకౌంట్ ఇండైరెక్ట్ ఇన్కమ్. నెక్స్ట్ కార్ పర్చేజ్ 1,15,000. కార్ అకౌంట్ ఫిక్స్డ్ అసెట్. నెక్స్ట్ పవర్ బిల్ పెయిడ్ త్రూ బ్యాంక్. పవర్ బిల్ అకౌంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇప్పుడు దాకా విన్నోళ్ళు ఎవరైనా ఉంటే ఈ లెక్క చూస్తే అన్ని ఎంట్రీస్ వచ్చినాయి ఇందులో. పాతవి కూడా క్లారిటీ వస్తుంది.
సో పవర్ బిల్ అయిపోయిన తర్వాత క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ హెచ్పి గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్. హెచ్పి గ్యాస్ మనకి ఎందుకు ఇచ్చాడు? అప్పిచ్చాడు అనుకోవచ్చా? ఇండైరెక్ట్ ఇన్కమ్. లేదా అప్పిచ్చాడు అనుకుంటే సండ్రీ క్రెడిటార్. రెంట్ రిసీవ్డ్ బై చెక్. చూడండి ఎన్ని ఎంట్రీస్ వచ్చాయి, 16. పెద్ద సమ్, ఇప్పుడు దాకా ఎంత పెద్ద చేయలేము. రెంట్ అకౌంట్ ఇండైరెక్ట్ ఇన్కమ్, రెంట్ రిసీవ్డ్ కాబట్టి. చెక్ ఇష్యూడ్ టు ప్రభాకర్ రావు. ప్రభాకర్ రావు అనే అతనికి చెక్ ఇచ్చాం. ప్రభాకర్ రావు మన ఎవరో తెలీదు కాబట్టి ప్రభాకర్ రావు డెటార్. ఇందాక పైన ఆల్రెడీ రెంట్ ఉంది కాబట్టి ఇది ప్రభాకర్ రావు ప్రభాకర్ రావుకి మనం ఇచ్చాం కాబట్టి సండ్రీ డెటార్ అవుతాడు. నెక్స్ట్ కార్ వాజ్ సోల్డ్. కార్ ఎంత కొన్నాం? 1,15,000. కార్ ఎంతకు అమ్మాం? 2,00,000. సో లాభం వచ్చింది. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ కార్ ఎంత? ఇండైరెక్ట్ ఇన్కమ్. సో ఆల్మోస్ట్ ఆల్ దగ్గర దగ్గర ఎన్ని అకౌంట్స్ చేసాం? ఇన్ని అకౌంట్స్ ఎంతవరకు చేయలేం మనం. 18 అకౌంట్స్ చేసాం. ఇవి కాకుండా 2 క్రియేట్ అవుతాయి, క్యాష్ను ప్రాఫిట్ అండ్ లాస్. మొత్తం 20 అకౌంట్స్ వస్తాయి. స్క్రీన్ షాట్ తీసుకొని ఉంచుకోండి, మీకు యూజ్ అవుద్ది నెక్స్ట్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కరెక్ట్గా పెట్టారా లేదా. అటు సైడ్ తీసాక ఇటు సైడ్ కూడా తీసుకోండి. తీసుకుంటే ఎంటర్ ఎంటర్ సేవ్ అయిపోయింది. చూడండి సేవ్ అయిపోయిన తర్వాత మనకి స్క్రీన్ ఎలా వచ్చింది? ఇట్లా వచ్చింది. ఇలా వచ్చిన స్క్రీన్ని మొత్తం కూడా చెక్ చేసుకుంటే మనం ఎంటర్ చేసినవన్నీ కూడా మోహన్ రావు, ప్రభాకర్ రావు ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చాయి. ఓకేనా? ఇక్కడ ఈ సైడ్ అంతా వచ్చాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామని అంటే సింపుల్గా ఓచర్స్కి వెళ్ళిపోతాం. ఎగ్జిట్, విండోస్ ప్లస్ నొక్కిన తర్వాత గేట్వే ఆఫ్ టాలీలోకి వెళ్ళి ఓచర్స్ అని ఉంది కదా, ఈ ఓచర్స్ మీద క్లిక్ చేసుకుంటాం. వన్స్ ఓచర్ క్లిక్ చేసిన తర్వాత మనకి మెయిన్ పాయింట్ ఇక్కడే ఉంటుంది. ఏం ఓచర్? అది పేమెంట్ వచ్చిరా, నార్మల్ వచ్చిరా. పేమెంట్ వచ్చర్ అయితే ఏం చేయాలి, నార్మల్ వచ్చర్ అయితే ఏం చేయాలి. సో పేమెంట్ వచ్చర్ కాదు, ఫస్ట్ ఎప్పుడు రిసిప్ట్ వచ్చర్ వచ్చింది. ఎందుకంటే పెట్టుబడి పెడతాడు బాస్ అనేవాడు. సో F6 అయినా నొక్కచ్చు, లేదా ఇక్కడికి వెళ్ళి ఈ చివర రిసిప్ట్ అని ఉంది కదా, F6 రిసిప్ట్ అదైనా నొక్కచ్చు. సో ఇప్పుడు మళ్ళీ లెక్క మొదటి కాడి నుంచి చూసుకుంటే ఓచర్ ఎంట్రీస్ చేయాలి కదా. ఇప్పుడు రాజేంద్ర స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 1 lakh. సో ఫస్ట్ ఇక్కడ రిసిప్ట్ ఓచర్ లో స్పేస్ నొక్కితే మనకి ఇక్కడ అకౌంట్స్ ఓపెన్ అవుతాయి. క్యాష్ ఎంటర్, స్పేస్ నొక్కితే మళ్ళీ రైట్ సైడ్ అకౌంట్స్ ఓపెన్ అవుతాయి. RAJ అని రాయగానే రాజేంద్ర అని వచ్చింది, ఎంటర్ చేసాం. సో క్యాష్ అకౌంట్, రాజేంద్ర అకౌంట్ అమౌంట్ ఎంత? 10 lakhs.
నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ ఇంటూ ఐసిఐసిఐ బ్యాంక్. ఐసిఐసిఐ బ్యాంక్ అంటే ఏంటి? ఐసిఐసిఐ బ్యాంక్ లో క్యాష్ డిపాజిట్ చేసాం కాబట్టి కాంట్రా ఎంట్రీ. ఇక్కడ చివరికి వెళ్ళాం, కాంట్రా సెలెక్ట్ చేసాం. కాంట్రా ఎంట్రీలో క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఐసిఐసిఐ. ఐసిఐసిఐ అనేది పైన సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకు ఆ అకౌంట్ లో డబ్బులు పడుతున్నాయి కాబట్టి. ఐసిఐసిఐ బ్యాంక్. నెక్స్ట్ ఇక్కడ ఏం సెలెక్ట్ చేయాలి? క్యాష్ సెలెక్ట్ చేయాలి. అమౌంట్ ఎంత? 2,00,000. 2,00,000 ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఎంటర్ ఎంటర్ ఎంటర్. డిపాజిట్ కాబట్టి డినామినేషన్స్ వస్తాయి. నెక్స్ట్ ల్యాప్టాప్ పర్చేజ్ 35,000. పేమెంట్ ఏంటది? పేమెంట్. ల్యాప్టాప్ కొన్నాము, పేమెంట్ ఎలా రాయాలి? పేమెంట్ ఇక్కడికి వచ్చి F5 క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ అకౌంట్లోకి వెళ్ళి పేజ్ నొక్కితే క్యాషా బ్యాంకా అని అడుగుద్ది. ల్యాప్టాప్ దేని ద్వారా కొన్నాం? ల్యాప్టాప్ పర్చేజ్ అన్నాడు అంతే, అంటే క్యాషా బ్యాంకా క్లారిటీ ఇవ్వాల. సో క్యాషా బ్యాంకా క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి క్యాష్ అనే అనుకుంటాం. సో ఆబ్వియస్లీ క్యాష్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ లిస్ట్ ఆఫ్ లెడ్జర్స్ లో. నెక్స్ట్ మళ్ళీ స్పేస్ నొక్కుతున్నాం కింద. ల్యాప్టాప్ అకౌంట్. ఎంటర్. అమౌంట్ ఎంత? 35,000. 35,000 రాసి ఎంటర్ ఎంటర్. నెరేషన్ రాయాలి అక్కడ. ఎంటర్. నెక్స్ట్ అయిపోయింది. ల్యాప్టాప్ అయిపోయిన తర్వాత స్కూటర్ పర్చేజ్డ్ సేమ్ పెట్టాడు. మళ్ళీ స్కూటర్ క్యాష్ ద్వారా ఇచ్చాం అనుకుంటాం. క్యాష్. మళ్ళీ స్పేస్ నొక్కాం, మళ్ళీ స్కూటర్ అని సెలెక్ట్ చేసుకుంటాం. ఎస్ ఎస్ నొక్కగానే వస్తుంది స్కూటర్. ఎంటర్. అమౌంట్ ఎంత? స్కూటర్ 20,000. ఎంటర్ ఎంటర్. నెరేషన్ రాయడం మర్చిపోకూడదు. బీయింగ్ స్కూటర్ పర్చేజ్డ్ విత్ క్యాష్. కంట్రోల్ ఏ. సేవ్ అయిపోయింది. నెక్స్ట్ ఫర్నిచర్ పర్చేజ్డ్ 50,000. 15,000. మళ్ళీ సేమ్. ఏం చెప్పలా? క్యాష్. ఫర్నిచర్ ఎఫ్ నొక్కాం, ఇట్స్ ఫర్నిచర్ సెలెక్ట్ చేసాం, అమౌంట్ వేసాం 15,000. ఎంటర్ ఎంటర్ ఎంటర్. ఫర్నిచర్ అనేది అయిపోయింది. ఇప్పుడు అసలైన ఎంట్రీ, టాపిక్ రిలేటెడ్ ఎంట్రీ. చెక్ ఇష్యూ టు మోహన్ రావు. చెక్ దేని ద్వారా ఇష్యూ చేస్తాం? చెక్ ఇష్యూ చేసాం అనుకోండి, పేమెంట్ దేని ద్వారా జరుగుద్ది? క్యాష్ ద్వారా జరుగుద్దా, బ్యాంక్ ద్వారా జరుగుద్దా? క్యాష్ ద్వారానే జరుగుద్దా, బ్యాంక్ ద్వారా జరుగుద్దా? బ్యాంక్ ద్వారానే జరుగుద్ది చెక్ ఎంట్రీ అనేది. సో ఏం చేస్తాం మనం అక్కడ? బ్యాంక్. సో కాబట్టి చెక్ ఇష్యూడ్ అనేది పేమెంటే. పేమెంట్ లో ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ పెట్టుకుంటాం. పెట్టుకొని ఎస్ చందనగౌరి కరెక్ట్. షాహిద్ కరెక్ట్. బ్యాంక్ ద్వారా చేసుకుంటాం. సో ఐసిఐసిఐ బ్యాంక్ అని రాసిన తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? ఇక్కడ స్పేస్ నొక్కితే లిస్ట్ ఆఫ్ లెడ్జర్స్ వస్తాయి. ఇందులో మోహన్ రావు ఎంత అమౌంట్? చెక్ ఇష్యూడ్ టు మోహన్ రావు.
ఎంత అమౌంట్ అమ్మా? 15,000. పదిహేను వేలు వేసాక ఇప్పుడు స్టార్ట్ అయింది ఇక్కడ. చూడండి ఎందుకు ఇచ్చాం, ఆన్ అకౌంట్ లో ఇచ్చాం. ఓకే, అమౌంట్ ఎంటర్, ఎంటర్, ఎంటర్. ఇప్పుడు వచ్చింది చూడండి ఒక బాక్స్, బ్యాంక్ ఎలకేషన్స్ ఫర్ ఐసిఐసిఐ బ్యాంక్ అని. ఏమొచ్చింది? బ్యాంక్ ఎలకేషన్స్ ఫర్ ఐసిఐసిఐ బ్యాంక్ అని. సో చెక్ ఇలా చేసాం, ఎంటర్ నొక్కాం, ఎంటర్ నొక్కాం. ఇన్స్ట్రుమెంట్ నంబర్ అంటారు. అంటే ఈ చెక్ అనేది ఒక చట్టం ప్రకారం నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనే దాని ప్రకారం బ్యాంకింగ్ రంగంలో పాపులర్ అయిందనమాట. సో చెక్ నెంబర్స్ బట్టే కదా మనం ఏ చెక్ ఇచ్చాం, దాని నెంబర్ ఎంత అనే దాన్ని బట్టి ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి, వాళ్ళు ఇచ్చారా లేదా. సో ఆ చెక్ ని నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనే దాని ప్రకారం దీన్ని ఇన్స్ట్రుమెంట్ అంటాం. కాబట్టి ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ నెంబర్ అని రాస్తారు. ఇది ఇంకా షార్ట్ ఫామ్ లో టాలీలో ఐఎన్ఎస్టి నంబర్ అని రాశాడు అంతే. సో ఈ ఐఎన్ఎస్టి నంబర్ లో నెంబర్ చూసుకుంటే ఎంత ఉంది ఇక్కడ? చెక్ నెంబర్ అని ఉంది 150899. ఇది మనం ఎంటర్ చేసుకోవాలి ప్రూఫ్ కింద. 150899 చేసుకున్న తర్వాత ఇన్స్ట్రుమెంట్ డేట్ అని ఉంటుంది. మనకి డేట్స్ పనిచేయవు కాబట్టి అక్కడ ఉన్నది అలా వదిలేద్దాం. ఎంటర్, ఎంటర్, ఎంటర్. సో ఇప్పుడు చెక్ ఇష్యూ చేసిన మొత్తం కూడా అయిపోయింది. ఎప్పుడైనా చెక్ రిసీవ్డ్ నెంబర్ మనం ఎంటర్ చేసుకుంటామా, చెక్ ఇష్యూడ్ నెంబర్ ఎంటర్ చేసుకుంటాం ఎక్కువ, మెజారిటీ. చెక్ రిసీవ్డ్ వస్తే డైరెక్ట్ గా రిసిప్ట్స్ లో ఫ్రమ్ బ్యాంక్ అని రాసేసుకుంటాం. ప్రాసెస్ అయ్యాక డబ్బులు వస్తాయి కాబట్టి మనకి. నెక్స్ట్ చెక్ రిసీవ్డ్ అయిపోయింది కదా. ఇంటర్నెట్ బిల్ పెయిడ్ త్రూ బ్యాంక్. సారీ, చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ సంపత్ కుమార్ 14,700. రిసీవ్డ్ ఏం పెట్టుకోవాలి? రిసిప్ట్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఏం పెట్టుకోవాలి? చెక్ అనేది ఎప్పుడు బ్యాంక్ ద్వారానే వచ్చింది కాబట్టి ఐసిఐసిఐ బ్యాంక్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత స్పేస్ నొక్కితే ఎవరు ఇచ్చారమ్మా మనకి? సంపత. చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ సంపత్. ఎస్ అని కొట్టగానే ఎస్ తో సంబంధించినవన్నీ వస్తాయి. ఇక్కడ సంపత్ అకౌంట్ అని సెలెక్ట్ చేస్తాం. అమౌంట్ ఎంత? 14,700. ఆన్ అకౌంట్, ఎంటర్, 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 ఎంటర్. సో వాడు మనకి ఇచ్చినప్పుడు ఏం నెంబర్ ఇవ్వాల సమ్ లో. నెంబర్ ఇవ్వకపోతే మనం ఏం చేయగలం? మనం ఏం చేయలేం కదా. నార్మల్ గా డీటెయిల్స్ ఇస్తే ఎంటర్ చేసుకుంటాం, ఇవ్వకపోతే అలా ఎంతవరకు చేయగలమో అంతవరకు చేసి ఊరుకుంటాం. చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ సంపత్ కుమార్ అయిపోయిన తర్వాత ఇంటర్నెట్ బిల్ పెయిడ్ త్రూ బ్యాంక్ పేమెంట్. సో రిసిప్ట్ కాస్త పేమెంట్ అవ్వాలంటే F5 నొక్కాలి కీబోర్డ్ లో. చాలా మంది నా స్టూడెంట్స్ F5 నొక్కమంటే ఏం చేస్తారు తెలుసా? కీబోర్డ్ లో F నొక్కి క్యాల్కులేటర్ లో 5 నొక్కుతారు. సార్ F5 నొక్కాను అంటారు. బట్ F అంటే ఫంక్షనల్ కీస్, కీబోర్డ్ లో అన్నిటికన్నా పైన ఉంటాయి F1 నుంచి F12 దాకా అని చాలా మంది గమనించరు, మెజారిటీ. ఒకసారి అది చూసుకోండి ఎప్పుడైనా మీ దగ్గర సిస్టమ్స్ అవి ఉన్నప్పుడు. సో ఇప్పుడు అకౌంట్ దగ్గర నొక్కి బ్యాంక్ ద్వారా పేమెంట్ చేస్తున్నాం కాబట్టి బ్యాంక్ ద్వారా పేమెంట్, బ్యాంక్ అని సెలెక్ట్ చేసి ఇంటర్నెట్ బిల్ అనేది బ్యాంక్ ద్వారా కట్టాం. సో ఇక్కడ స్పేస్ నొక్కి ఇంటర్నెట్ బిల్ అకౌంట్. ఈ అమౌంట్ ఎంత? 1,500. వెరీ గుడ్ షాహిద్, 1,500 కరెక్ట్. నెక్స్ట్
రెంట్ పెయిడ్ బై చెక్ 9,500. సో పేమెంట్ చెక్ అన్నాడు కాబట్టి క్యాష్ బదులు ఐసిఐసిఐ బ్యాంక్ పెట్టుకుంటాం, రెంట్ అనేది పెట్టుకుంటాం. సో రెంట్ పెయిడ్ బై చెక్ 9,500. ఎంటర్ 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 ఎంటర్. చెక్ నెంబర్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఏం వేసుకో. ఎస్ కరెక్ట్ షాయి. నెక్స్ట్ మీకు ఇలా చెప్తే బాగుందా, జూమ్ చేసి చెప్తున్నాను కదా, అలా చెప్తే బాగుందా? ఒకసారి చాట్లో మెసేజ్ చేయండి. మీకు ఇలా చెప్తే కన్వీనియంట్ గానే ఉందా? జూమ్ లో చెప్తుంటే కన్వీనియంట్ గా ఉందా లేదా? ఇలా జూమ్ చేసి దగ్గరగా చెప్తుండంటే. ఇప్పుడు నార్మల్ గా చెప్తా చూడండి, ఏది కన్వీనియంట్ గా ఉందో నాకు ఒకసారి మెసేజ్ చేయండి. ఇప్పుడు శాలరీ పెయిడ్ అనమాట 15,000. సో ఏమీ చెప్పలేదు కాబట్టి క్యాష్. సో ఇలా సెలెక్ట్ చేసుకున్నాం, స్పేస్ నొక్కాం, క్యాష్ సెలెక్ట్ చేసుకున్నాం, మళ్ళీ స్పేస్ నొక్కాం, శాలరీ పెయిడ్ అనేది శాలరీ అనేది సెలెక్ట్ చేసుకున్నాం, మళ్ళీ ఒకసారి శాలరీ వచ్చేసి 15,000. నెక్స్ట్ డొనేషన్ రిసీవ్డ్ బై చెక్ 22,000. డొనేషన్ రిసీవ్డ్ బై చెక్ 22,000. సో పేమెంట్ కాదు, రిసిప్ట్, డొనేషన్ వచ్చింది మనకి. బై చెక్ ఐసిఐసిఐ బ్యాంక్, డొనేషన్ సెలెక్ట్ చేసాం. సో డొనేషన్ రిసీవ్డ్ చెక్ నెంబర్ ఏం లేదు కాబట్టి నార్మల్గా వేసేసాం. ఇప్పుడు నాకు ఒకసారి చెప్పండి, మీరంతా టైప్లో చాట్ చేయండి, అదే చాట్లో టైప్ చేయండి. జూమ్ చేసి చెప్తే బాగుందా, ఇలా ఓవరాల్గా బిగ్గా చెప్తే బాగుందా? ఏది క్లారిటీగా ఉంది? మీకు స్క్రీన్ ఏది క్లారిటీగా ఉంది ఒకసారి చెప్పండి అమ్మా. ఏమైనా డిఫరెన్స్ తెలుస్తుందా? షాహిద్కి ఓవరాల్ బాగుంది, కటా నార్మల్ స్క్రీన్ ఓకే, గౌరీకి జూమ్ కటా ఇలానే బాగుంది. ఓవరాల్ స్క్రీన్ సో ఓవరాల్ స్క్రీనే బాగుంది కదా, ఓకే వెరీ గుడ్. సో ఓవరాల్ గానే చెప్తాను. సో మెజారిటీ ఫుల్ స్క్రీన్ చెప్పమంటున్నారు ఓవరాల్. సో అందరూ ఓవరాల్ గానే చెప్తున్నాను ఇక నుంచి. నెక్స్ట్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ అంటే ఏం చేయాలి? క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ కాంట్రా ఎంట్రీ. ఏ అకౌంట్ లో డబ్బులు పడతాయి? క్యాష్ అకౌంట్ లో డబ్బులు పడతాయి. ఏ అకౌంట్ లో డబ్బులు పోతాయి? బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పోతాయి. 7,800. ఓకే డన్, అయిపోయింది. నెక్స్ట్ స్కూటర్ వాజ్ సోల్డ్. ఇక్కడ టాపిక్ వచ్చింది చూడండి. స్కూటర్ ఎంత కొన్నామమ్మా? 20,000. ఎంతకు అమ్మామమ్మా? 35,000. డిఫరెన్స్ ఎంత? 15,000. అవునా? సో ఇక్కడ మనకి అమ్ముతున్నాం కదా. సో అమ్ముతున్నప్పుడు మనకి ఏమవుతుంది అని అంటే, ఎవరైనా చూసుకుంటే అమ్ముతున్నప్పుడు మనకి రిసిప్ట్ వస్తుంది కాబట్టి రిసిప్ట్ పెట్టుకుంటాం.
క్యాష్. లాస్ వస్తే ఇంకో రకం. లాస్ వచ్చిందంటే తలకాయ నొప్పి. లాస్ ట్రీట్మెంట్స్ వేరు ఉంటాయి. సో క్యాష్ అకౌంట్ డెటార్. సో ఫస్ట్ మనం ఏం అమ్ముతున్నాం? కారు. కారేనా అమ్మేది? స్కూటర్. స్కూటర్ పెట్టేసాం, 20,000 రాసేసాం. ఓకే, ఇది ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ లో కనిపించదు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఇక్కడ? మరి మిగతా 15,000 ఏం చేయాలనంటే ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ స్కూటర్ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 15,000 రాయాలి. అంతేగాని సార్ నేను ఇక్కడ 15,000 వేస్తాను, మొత్తం 35,000 అమ్మాం కాబట్టి 35,000 వేసేస్తాను స్కూటర్ సెలెక్ట్ చేసి అన్నారు అని అంటే ఏమవుద్దనంటే ఇంపాక్ట్ బ్యాలెన్స్ షీట్ లోకి వెళ్ళి అసెట్ సైడ్ ఉండాల్సిన స్కూటర్ దాని క్రెడిట్ బ్యాలెన్స్ వచ్చింది కాబట్టి లైబిలిటీ సైడ్ పట్టుద్ది. స్కూటర్కి మనం 15,000 అప్పు ఉన్నట్టు రాంగ్ ఇండికేషన్ వెళ్ళిద్ది అనమాట. స్కూటర్కి ఎక్కడైనా రియల్ టైంలో మనం 15,000 అప్పు ఉంటామా? ఉండం కదా. సో దాన్ని లాభం కింద రాసేయాలి. ప్రాఫిట్ ఆన్ స్కేల్ ఆఫ్ స్కూటర్ని మనం ఎప్పుడైతే లాభం కింద రాస్తామో ఈ లాభం కింద రాసిన అమౌంట్ ఏమవుద్దనంటే ఆటోమేటిక్గా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ అవుద్ది అనమాట. ఎప్పుడైతే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ అవుద్దో ఇది గ్రాస్ ప్రాఫిట్కి యాడ్ అయ్యి ఖర్చులు పోను నెట్ ప్రాఫిట్లో కలుసుద్ది. ఎప్పుడైతే నెట్ ప్రాఫిట్లో కలిసిద్దో ఆటోమేటిక్గా ఇది బ్యాలెన్స్ షీట్లోకి క్రెడిట్ సైడ్కి ఎంటర్ అవుతుంది ఆటోమేటిక్గా. బట్ ఇదంతా ఒక ప్రాసెస్లో ఎంటర్ అవుతుంది. ఈ ప్రాసెస్ కనుక మనం ఫాలో అవ్వలేదు అనుకోండి అకౌంట్స్ రాంగ్ అవుతాయి అనమాట. సో ఇదే ప్రాసెస్లో మనం ఎంటర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకొకటి ఏం చేసామనంటే క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ అయిపోయిందిగా. స్కూటర్ వాజ్ సోల్డ్ అయిపోయిందిగా. కార్ పర్చేజ్ 1,15,000 ఏమీ చెప్పలేదు కాబట్టి ఏమనుకుంటాం? క్యాష్. ఎఫ్ఐ నొక్కాం, పేమెంట్ సెలెక్ట్ అయింది, క్యాష్ సెలెక్ట్ చేసాం, కార్ సెలెక్ట్ చేయాలి, కార్ సెలెక్ట్ చేసాం, 1,15,000 అమౌంట్ ఎంటర్ చేసాం, ఎంటర్ నొక్కాం అయిపోయింది ఎంట్రీ. నెక్స్ట్ స్కూటర్ వాజ్ సోల్డ్. సో స్కూటర్ వాజ్ సోల్డ్ అనేది 35,000 అయిపోయింది. కార్ పర్చేజ్ అయిపోయింది. పవర్ బిల్ పెయిడ్ త్రూ బ్యాంక్. సో పవర్ బిల్ ని బ్యాంక్ ద్వారా పే చేసాం అంటే పేమెంట్ లో ఇక్కడ క్యాష్ పెట్టుకునే బదులు ఐసిఐసిఐ బ్యాంక్ అనేది పెడతాం. నేను ఎక్కడికి వెళ్తున్నాను అర్థమవుతుంది కదా. ఐసిఐసిఐ బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసి ఎంటర్ నొక్కుతాం, మళ్ళీ స్పేస్ నొక్కుతాం. మనకి ఇక్కడ ఏం దొరుకుద్ది? ఏం చేసాం? పవర్ బిల్లేనా? సో పవర్ బిల్ పెయిడ్ త్రూ బ్యాంక్ 3,500. ఎంటర్ అయిపోయింది. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ హెచ్పి గ్యాస్ లిమిటెడ్ త్రూ బ్యాంక్. హెచ్పి గ్యాస్ ద్వారా మనకి డబ్బులు వచ్చాయి 70,000. సో అది కూడా బ్యాంక్ నుంచి వచ్చాయి. F6 రిసిప్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ పెట్టుకుంటాం, హెచ్పి గ్యాస్ పెట్టుకుంటాం, అమౌంట్ అంతా 70,000 పెట్టుకుంటాం. నెక్స్ట్ రెంట్ రిసీవ్డ్ బై చెక్ 35,000. రిసిప్ట్ చెక్ అంటే బ్యాంక్ పెట్టుకోవాలి, రెంట్ రిసీవ్డ్ అని సపరేట్ అకౌంట్ రాసాం, 35,000 అని వేసాం. సో సహజంగా మనం ఏంటంటే రెంట్లోనే డెబిట్ క్రెడిట్ వేసుకుంటా ఉంటాం మాన్యువల్లో. ఇక్కడ ఏంటంటే రెంట్ పెయిడ్, రెంట్ రిసీవ్డ్ అని రెండు క్రియేట్ చేశాను నేను. రెండు క్రియేట్ చేసి ఏం చేశాను? ఒకటి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, ఒకటి ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద పెట్టాను కాబట్టి దేని దానికి అది సపరేట్గా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ క్రెడిట్ ఎక్కడ అవ్వాలో అక్కడ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ కార్ వాజ్ చెక్ ఇష్యూడ్ టు ప్రభాకర్ రావు, 12,000 చెక్ నెంబర్ ఇచ్చాడు. సో ఇప్పుడు ప్రభాకర్ రావుని సెలెక్ట్ చేయాలి. ఇష్యూడ్ అంటే పేమెంట్ చేసామని, క్యాష్
సారీ, బ్యాంక్, చెక్, సో ఇక్కడ ప్రభాకర్ రావు కనిపించట్లేదు. కనిపిస్తుందా? చెక్ ఇష్యూ టు ప్రభాకర్ రావు 12,000. కనిపించట్లేదంటే నేను క్రియేట్ చేయడం మర్చిపోయానని. ఇప్పుడే ఇదే ఇలాంటివి జనరల్గా జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు మర్చిపోకుండా క్రియేట్లోకి వెళ్ళాలి. ఇక్కడ సింగిల్ లెడ్జర్ క్రియేట్ అవుద్ది. ప్రభాకర్ రావు ఆల్రెడీ ఉందంట. మేబీ దాన్ని ఎందులోనో వేరే దాంట్లో పెట్టేశానేమో. సో ప్రభాకర్ రావు 2 అని పెట్టాను. పెట్టి క్యాపిటల్ అకౌంట్ ఏం రాసాం? ప్రభాకర్ రావు 2. మనకి మనమే ఇచ్చాం కాబట్టి డెటార్ కింద తీసుకుంటున్నా. అప్పిస్తున్నాం తనకి అని ఊహించుకుంటున్నా. సో ప్రభాకర్ రావు 12,000 ఆన్ అకౌంట్. ఇప్పుడు ఎంటర్ నొక్కితే ఒక బాక్స్ వచ్చింది. ఈ బాక్స్లో ఇన్స్ట్రుమెంట్ నెంబర్ అని ఉంది కదా, ఇక్కడ చెక్ నెంబర్ ఎంటర్ చేయాలి. 778502. డన్. కార్ వాజ్ సోల్డ్ 2,00,000. కార్ వాజ్ సోల్డ్ వచ్చేసి 2,00,000. సో 2,00,000 అని అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? కార్ ఎంత కొన్నామో చూసుకోవాలి. కార్ ఎంత కొన్నాం? కార్ ఎంత కొన్నాం? ఎక్కడ ఉంది? కార్ 1,15,000 కొన్నాం. 2,00,000 అమ్మాం. అబ్బా ఎంత లాభం! ఇలాంటి బిజినెస్లు ఏమైనా ఉంటే నాకు చెప్పండి. 1,15,000, 2,00,000 డిఫరెన్స్ అమౌంట్ ఎంత? 85,000 ప్రాఫిట్ అన్నమాట. సో మనం ఏం చేయాలి? మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. ఇక్కడికి వెళ్ళి నేను బయటకు వచ్చేసి కార్ కొన్నప్పుడు నాకు బ్యాలెన్స్ షీట్లో ఫిక్స్డ్ అసెట్స్లో కారు ఎంత చూపిస్తుంది? 1,15,000 చూపిస్తుంది. ఇన్ కేస్ నేను గనక అందరిలాగే నేను కార్ అమ్మా కాబట్టి రిసిప్ట్ వచ్చింది నాకు. క్యాషో బ్యాంకో ఏదో ఒకటి వేసుకొని ఆ కారు కొన్నాం, అమ్మేసాం. ఇప్పుడు మనకు లాభాలు నష్టాలు తెలియలేదు, అకౌంటెంట్ కాదు, ఎవరో బాస్ వేసాడు సడన్గా. 2,00,000 ఇస్తాం. కార్ మీద నాకు 2,00,000 వచ్చినాయి అని నేను ఇప్పుడు ఎంటర్ చేశాను. సేవ్ అమ్మాయి అయిపోయింది ఎంట్రీ అనుకున్నా. దీన్నే రాంగ్ ఎంట్రీ వేయడం అంటాం. సో ఇప్పుడు నేను బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళి చూసుకుంటే ఏమైందనంటే, నేను ఇక్కడ చూడండి, లోన్ కరెంట్ లైబిలిటీస్ అని 84,700 వచ్చింది. సో అది క్రెడిటర్స్, అది ఓకే. ఫిక్స్డ్ అసెట్స్ లైబిలిటీస్ సైడ్ వచ్చింది. ఎక్కడైనా వచ్చుద్దా ఏమా? ఫిక్స్డ్ అసెట్ ఎక్కడైనా లైబిలిటీస్ సైడ్ వచ్చుద్దా? రాదు. ఎందుకు రాదు అని అంటే, మెజారిటీ అమౌంట్ కార్ది నేను ఎంట్రీ రాంగ్ వేసా కాబట్టి ఆ, అది అటు వెళ్ళిపోయింది అట్లాగా డెబిట్ సైడ్. ఇది నేను చేసిన తప్పు. తప్పు చేస్తా కదా. ఇప్పుడు తప్పుని సరి చేసుకోవడానికి మనకి రెక్టిఫికేషన్ ఎంట్రీస్ అని ఉంటాయి. చేశారా డిగ్రీలో రెక్టిఫికేషన్ ఎంట్రీస్? ఇప్పుడు దాకా వచ్చిందా మీ సిలబస్లో? కవర్ అయిందా, కవర్ అవ్వలేదా? చాట్లో టైప్ చేయండి రెక్టిఫికేషన్ ఎర్రర్స్. అంటే ఒక ఎంట్రీ రాంగ్ వేసాం అనుకో, దాన్ని రైట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ అకౌంట్, ఇప్పుడు ఫర్నిచర్ పర్చేజ్ అమ్మా, ఎంట్రీ ఏంటి? ఫర్నిచర్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. అలా కాకుండా దాన్ని తీసుకెళ్ళి పర్చేజ్ అకౌంట్లో వేసాం. పర్చేజ్ అకౌంట్ డెటార్ టు క్యాష్. ఏం చేయాలి?
చాలా తప్పులు జరుగుతాయి అక్కడ. ఏంటంటే పర్చేజ్లో పడకూడదు, పర్చేజ్లో పడింది. పర్చేజ్ డెబిట్ చేయాల్సిన చోట పర్చేజ్ని క్రెడిట్ చేయాలి. ఫర్నిచర్లో పడలేదు, పడాలి. కాబట్టి ఫర్నిచర్ని డెబిట్ చేయాలి. క్యాష్ పడిపోయింది కాబట్టి క్యాష్ని వదిలేయాలి. సో దాని ఎంట్రీ ఏం రాస్తామనంటే ఫర్నిచర్ అకౌంట్ డేటార్ టూ పర్చేజెస్ అని సరిచేసే రెక్టిఫికేషన్ ఎంట్రీ రాస్తాం అనమాట. సో మీకు అలా చెప్పమన్నా చెప్తా కానీ మీకు కన్ఫ్యూజన్ ఎక్కువ అవుద్ది. దానికన్నా మన టాలీ ఎందుకు నేర్చుకోవాలి? సింపుల్గా కష్టపడకుండా టాస్క్ లవ్ చేసుకోవడానికి నేర్చుకోవాలి, అంతే కదా. కష్టపడి ఎలాగో డిగ్రీ రాస్తారు, ఎగ్జామ్స్ కష్టంగానే ఉంటాయి. కానీ వర్క్లో అయినా ఈజీగా మనం కొంచెం ఎంజాయ్ చేసేటట్టు ఉండాలి కదా. సో దానికోసం నేనేం చేస్తున్నానంటే మీకు సింపుల్గా రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అనే ఒక టాపిక్ చెప్తున్నాను. ఆ టాపిక్లో భాగంగా మనకి తప్పులు వచ్చాయనుకోండి ఏం చేయాలనుకుంటున్నారు? సింపుల్గా ఇక్కడ ఓచర్ కింద డే బుక్ అని ఉంది, కనిపించిందా? ఓచర్ కింద డే బుక్ అని ఉంది. ఈ డే బుక్ని కనుక నేను ఎంటర్ చేస్తే ఏమైతే అకౌంట్స్ నేను చేశానో ఇప్పుడు వరకు, ఏమైతే అకౌంట్స్ నేను ఇప్పుడు వరకు చేశానో ఆ అకౌంట్స్ అన్నీ కూడా మనకి ఏమవుద్ది? ఏమైతే అకౌంట్స్ నేను చేశానో ఆ అకౌంట్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. నేను తప్పేసిన ఎంట్రీ ఏంటి? కారు కొన్నది ఒకటి, పేమెంట్ ఎంట్రీ అది కరెక్టే, 1,15,000. కార్ రిసీవ్ చేసుకున్నది మటుకు 2,00,000 ఎంట్రీ ఉంది కదా. ఈ ఎంట్రీని సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకున్నానో డే బుక్లోంచి ఎంటర్ నొక్కగానే ఇక్కడ చూడండి ఆప్షన్ మారింది. ఆప్షన్ పేరు ఎప్పుడు కూడా లెడ్జర్ అనేది. ఇప్పుడు ఏమొచ్చింది? అకౌంటింగ్ ఓచర్ ఆల్టరేషన్ సెకండరీ అని వచ్చింది. ఏమొచ్చింది? అకౌంటింగ్ ఓచర్ ఆల్టరేషన్ సెకండరీ అని వచ్చింది. అంటే ఏమవుతుంది? అకౌంటింగ్ ఓచర్ని నేను ఆల్టరేషన్ చేస్తున్నాను, ప్రైమరీ కాదు ఇది సెకండరీగా మారుతుంది అని అక్కడ చూపిస్తుంది అనమాట మన గోచరు. సో ఇప్పుడు నేనేం చేస్తా? నార్మల్గా క్యాష్ పెట్టేసుకొని కార్ బ్యాలెన్స్ 1,15,000 వేసేస్తాను. 1,15,000 వేసిన తర్వాత మళ్ళీ స్పేస్ నొక్కి ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ కార్ అని ఆ 85,000 అమౌంట్ ఏది ఉందో ఆ 85,000 అమౌంట్ని నేను సింపుల్గా ఎంటర్ చేసేసుకొని ఎంటర్ 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 నొక్కగానే, స్పేస్ నొక్కగానే ఇప్పుడు మళ్ళీ బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళగానే చూసారా నా బ్యాలెన్స్ షీట్ సెట్ అయిపోయింది. నేను ఏదైతే రాంగ్ చేశానో ఫిక్స్డ్ అసెట్స్ ఏదైతే లయబిలిటీస్ సైడ్ వచ్చాయో ఆ ఫిక్స్డ్ అసెట్స్ కాస్త అసెట్ సైడ్ వెళ్ళిపోయి ల్యాప్టాప్ ఫర్నిచర్ కింద మిగిలిపోయినాయి. కార్ అనేది పూర్తిగా బ్యాలెన్స్ షీట్లోంచి వెళ్ళిపోయింది. ఇందాడు కూడా వెళ్ళిపోయింది కానీ అది ఫిజికల్గా వెళ్ళింది కానీ అకౌంట్స్ రాయడం సరిగ్గా రాక అది ఇక్కడ లయబిలిటీ సైడ్ కూర్చుంది ఆ కారు. 85,000 అదేదో అప్పులాగా. సో కరెక్ట్, రాంగ్ చేసినా సరే కరెక్ట్ చేసుకోవాలంటే ఏ ఎంట్రీనైనా డే బుక్లోకి వెళ్తాము. దీన్నే రెక్టిఫికేషన్ ఆఫ్ ఎంట్రీస్ అంటాం టాలీలో. రేపొద్దున మీకు సబ్జెక్ట్లో వేరేలాగా వస్తుంది. అప్పుడు ఈ రాయమాకండి. ఎగ్జామ్లో ఏం రాయాలి? రివర్సింగ్ ఎంట్రీస్ రాయాలి. ఇప్పుడు నేను చెప్పా కదా ఇందాకడ రివర్సింగ్ ఎంట్రీస్. ఇప్పుడు మోహన్ రావుకి డబ్బులు ఇచ్చాం, ఎంట్రీ ఏంటి? క్యాష్ పేడ్ టు మోహన్ రావు. ఎంట్రీ ఏంటి? మోహన్ రావు అకౌంట్ డేటార్ టు క్యాష్. దాని రివర్స్లో వేసాం క్యాష్ అకౌంట్ డేటార్ టు మోహన్ రావు. ఏం చేస్తాం? మళ్ళీ రివర్స్ చేయడానికి ఏముంటుంది అని అంటే మళ్ళీ రివర్స్ చేస్తాం, క్యాష్ని క్రెడిట్ చేసి మోహన్ రావుని డెబిట్ చేస్తాం. అలాగే ఎర్రర్స్లో రకాలు ఉంటాయి. ఎర్రర్ ఆఫ్ ఒమిషన్. ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ అంటే ఏంటి? అతను మర్చిపోవడం వల్ల వచ్చిన తప్పు. ఒక ఎంట్రీ వేయాలి, వేయలా. క్యాష్ పే, ఇంటర్నెట్ బిల్ పెయిడ్ అన్నాడు, ఆ ఎంట్రీ వేయాలి, వేయలేదు కాబట్టి ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ అనేది మళ్ళీ వేసుకుంటే సరిపోద్ది, ఏమేయాలో అది. ఎర్రర్ ఆఫ్ కమిషన్ అంటే తప్పు చేశాడు. ఇంటర్నెట్ బిల్ పెయిడ్ బదులు అది క్యాష్ క్రెడిట్లో వేసే బదులు డెబిట్లో వేసి కింద ఇంటర్నెట్ బిల్ వేసాడు. సో మనకి క్యాష్ వచ్చినట్టు. రివర్స్ చేయాలి, ఆల్రెడీ పడిన దాన్ని బ్యాక్ చేయాలి, మళ్ళీ కొత్త ఎంట్రీ వేయాలి. కాంపన్సేటింగ్ ఎర్రర్ అని అంటాం. ఇది అసలు దేవుడు వచ్చినా కనిపెట్టలేడు.
ఒక ఎర్రర్ వెళ్ళి ఇంకొక ఎర్రర్ని సరి చేసేస్తుంది అనమాట. ఇప్పుడు ఇటు సైడ్ ఒక 100 తగ్గింది అనుకో, అటు సైడ్ ఒక 200 తేడా వచ్చింది అనుకో, రెండు కలిపేసి ఈక్వల్ అయిపోయి అబ్బా బ్యాలెన్స్ షీట్ సూపర్ ఉంది అనిపిస్తుంది. దీన్ని కాంపన్సేటింగ్ ఎర్రర్స్ అంటాం. ఈ మూడు టైప్ ఆఫ్ ఎర్రర్స్ని జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. ఎప్పుడైనా నీకు తేడా వచ్చింది, టాలీ అవ్వట్లేదు అని అంటే అమౌంట్స్ని హాఫ్ చేసుకొని చూడు, డబల్ చేసుకొని చూడు. అప్పుడు నీకు ఏదైతే డిఫరెన్స్ వస్తుంది కదా, ఒక 500 డిఫరెన్స్ వచ్చింది, డబల్ చేసుకొని చూడు, 1000 రూపాయల అమౌంట్ ఏదో దొరుకుద్ది నీకు. హాఫ్ చేసుకొని చూడు, 250 అమౌంట్ ఏదో దొరుకుద్ది నీకు, వెంటనే టాలీ అవుద్ది. ఇది నీకు ఎగ్జామ్లో లాస్ట్ 10 సెకండ్స్లోనో 20 సెకండ్స్లోనో పనికొచ్చే టిప్ అనమాట నేను చెప్పేది. బయట ఎగ్జామ్స్ రాస్తారు కదా అక్కడ. సో రెండు టాపిక్స్ చెప్పాను, ఒక పెద్ద సమ్ చెప్పాను. ఈ పెద్ద సమ్ మీద మనం ఏం చేసాం అమ్మా, ఈ పెద్ద సమ్ మీద అటు క్యాష్ అకౌంట్ చేసుకున్నాం, అటు చెక్ ఎంట్రీ చేసుకున్నాము, ఇటు ఎర్రర్స్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి డే బుక్లోకి వెళ్ళి అని చేసుకున్నాం. అర్థమైందా? అన్న డౌట్స్ ఉన్నాయా? ఏమా అర్థమైందా అన్న డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉంటే చాట్లో పోస్ట్ చేయండి. షాహిద్ నో సార్, నో డౌట్. చందన గౌరీ నో డౌట్ సార్, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ సార్. ఓకే. మానస నో డౌట్ సార్. పవన్ కళ్యాణ్ నో డౌట్ సార్. నెక్స్ట్, మొహమాట పడమాకండి, డౌట్లు ఏమైనా ఉంటే అడగండి. ఆ, ఇది మనకేంటంటే ఫ్యూచర్లో జాబ్ రావాలి అని అంటే మీకు బేసిక్, ఇప్పుడు బీకామ్ చదివి వెళ్ళిన వాళ్ళకి మినిమం టు మినిమం వెళ్తే కంప్యూటర్ మీదే చేస్తారు. మాన్యువల్గా కొట్టడం అనేది ఎప్పుడో, ఇంకా ఫ్యూచర్ ఏఐ గియర్ అని వచ్చేస్తే అది మినిమం అయిపోద్ది టాలీ అనేది. సో రోజు చేస్తూనే ఉంటాం కాబట్టి మనకేం కష్టం అవ్వదు. ఇవాళ లెంతీ అయింది అంతే సమ్ము. రోజు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చేస్తాము, ఇవాళ లెంతీ ప్రాబ్లం చేసేటప్పటికల్లా మనకి తక్కువైంది. కటార్ సీను ఓకే, నో డౌట్స్ సార్, వెరీ గుడ్. సో అది నిన్న ఎవరికో హోంవర్క్ ఇచ్చినట్టున్నా, లాస్ట్ బ్యాచ్లో, లాస్ట్ క్లాస్లో చాట్లో పోస్ట్ చేయండి అని ఏదో ఎంట్రీస్ ఇచ్చినట్టున్నా. దెబ్బకి ఎవరు పోస్ట్ చేయాల, మర్చిపోయారు ఇవాళది ఇవాళే. సో వాట్ ఎవర్, మీకు ఆల్రెడీ టాస్క్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి గ్రూప్లో అవి చేయండి, అసైన్మెంట్స్ చేయండి. అవన్నీ అయిపోయిన తర్వాత ఆ, ఇవి నేను చెప్పినవి మీకు దగ్గర కంప్యూటర్ ఉంటే ప్రాక్టీస్ చేసుకోండి, లేదనంటే యూట్యూబ్లోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి అదరికి లాగి చూసుకోండి. రీచ్ ఎన్జిఓ అనే వెబ్సైట్లో వస్తాయి ఇవి. ఇన్ కేస్ మీరు సిస్టమ్ ముందు ప్రాక్టీస్ చేస్తే ఎప్పటికైనా మీకు సపోర్ట్ ఉంటాం మేము అని చెప్తున్నాను. ఆ, అది మ్యాటరు. ఇంకా ఏమైనా డౌట్ ఉన్నదా ఈ రెండు టాపిక్ల్లో, ఇంత ముందు జరిగిన టాపిక్ల్లో కానీ? లేదు కదా. సో ప్రాఫిట్ అండ్ లాస్, అలాగే టాలీ ప్రైమ్లో కొత్తది ఒకటి ఉంది చూసారా, డాష్ బోర్డ్. టాలీ ERP9లో ఇది ఉండదు. టాలీ ప్రైమ్లో డాష్ బోర్డ్ అని కొత్తగా వచ్చింది. సేల్స్ ఎంత వచ్చినాయి, పర్చేస్ ఎంత వచ్చినాయి, క్యాష్ ఇన్ఫ్లో ఎంత, క్యాష్ అవుట్ఫ్లో ఎంత, రిసీవబుల్స్ అమౌంట్ ఏంటి, పేబుల్స్ అమౌంట్ ఏంటి. ఆ, మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళు ఎవరన్నా ఉంటే, ఫైనల్ ఇయర్ వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఒకసారి మెసేజ్ పెట్టండి చాట్లో. ఫైనల్ ఇయర్, డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎవరన్నా ఉన్నారా? నాకు తెలిసి సెకండ్ ఇయర్ వాళ్ళు ఉండి ఉంటారు. ఫైనల్ ఇయర్ వాళ్ళు కనుక ఉండుంటే, లేదా మీరే ఫైనల్ ఇయర్కి వెళ్తారు కదా తర్వాత, మీకు రేషియోస్ వస్తాయి అన్నమాట. అకౌంటింగ్ రేషియోస్ అని, రేషియో అనాలిసిస్ అని. సో ఫైనల్ ఇయర్ వాళ్ళు కదా మీరు, ఫైనల్ ఇయర్ వాళ్ళు అవని, సెకండ్ ఇయర్ అవని, రేషియో అనాలిసిస్ అని చాలా హార్డ్ టాపిక్ ఉంటుంది తర్వాత. అది మీరు ఉత్తినే చేసేయచ్చు, ఇక్కడ టాలీలో డైరెక్ట్గా అయిపోద్ది. మీకు ఎగ్జామ్లో కష్టపడి పాస్ అయితే చాలు, బయటికి వెళ్ళాక రేషియో అనాలిసిస్ చేయక్కర్లా, ఇదే చేసేసుకుంటుంది అకౌంటింగ్ రేషియోస్. అలాగే ఎవరెవరు అమౌంట్ ఎంతెంత ఇవ్వాలి అనేది కూడా ఇక్కడ వచ్చేస్తుంది, పెండింగ్ అమౌంట్స్. ఎవరెవరు ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టం వచ్చింది ఇక్కడ వచ్చేసింది. క్యాష్లో ఎంత ఉంది, బ్యాంక్లో ఎంత ఉంది ఇక్కడ వచ్చేసింది. అసెట్స్ లయబిలిటీస్ ఎంత ఉందో ఇక్కడ వచ్చేసింది. దీని గురించి అప్పుడప్పుడు మళ్ళీ తెలుసుకుందాం. ఇవాళకి టైం అయిపోయింది కాబట్టి విల్ మీట్ యూ ఆన్ డే ఆఫ్టర్ టుమారో. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మై క్లాస్ పేషెంట్లీ.
ఫీల్ ఫ్రీ టు కాల్ మీ ఎనీ టైమ్ ఫర్ ఎనీ డౌట్స్ అండ్ కాంటాక్ట్ మీ. ఇక్కడ మెసేజ్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.